కోసం తస్సదీయ అమ్మకాని కేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము ఉంటే అన్ని కట్టి పరక సక్సెస్ పల్లకికు వేణి పొంది కనుక తెలిసాక ఆగలేం మేముంది వెనక పిచ్చిలో వీక్సుని చూద్దాం రక్షరం మోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే తాగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే 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 Hi, hello, and welcome to the brand new episode of Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Ash karenge. Yes, exactly. Kajal ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా ఎవ్రీ సెకండ్ ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఎవ్రీ సెకండ్ ని ఎంజాయ్ చేయాలని చెప్పేస్తూ ఇవాళ గుడ్ మార్నింగ్ చెప్తూ మస్తు టైం పాస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవ్రీ సెకండ్ మీ అందరికి టైం పాస్ చేయడానికి కాజల్ చేస్తూ ఉన్నారు. గంట సేపటి పాటు అంటే 3600 seconds తో మస్తు టైం పాస్ చేయడానికి కాజల్ ఇంకా చేతూ వచ్చేసారు. ఎవ్రీ సెకండ్ మీకు మస్తు టైం పాస్ అయిపోద్ది అంతే ఇంకా. అండ్ ఇవాళ మనందరి ఫేవరెట్ డే ట్యూస్డే ఆట ఆడుకుందాం రా అంటూ కాజల్ ఇంకా చేతూ మస్తు టైం పాస్ లో మీ అందరితో ఆట ఆడించడానికి రెడీ అయిపోయారు. సో ఇవాళ ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలంటే కాజల్ చేతూ ఆట ఆడితేనే కదా తెలిసేది. వాళ్ళు ఆడుతున్న ఆట నేనైతే ఫస్ట్ టైం ఆడుతున్నాను. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఏంటో చెప్పేస్తాను. ABCDEFG ఏబిసిడీలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అన్ని ఉన్నాయి కదా. కానీ ఏబిసిడీల్ని 1 2 3 4 ని కలిపేసి మనం ఇవాళ గేమ్ ఆడబోతున్నాం. అర్థమైందా చైతు? నీకు అర్థమైందా? కరివేపాక్ డామ్ డమ్ డమల్ డమ్ డమల్ అంటే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏం కాదు, నీ ఒక్కడికి అర్థం కాలేదు, మీ అందరికీ అర్థమైంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్ని అయినా నంబర్స్ తీసుకోండి. ABCDEFG లెటర్స్ తీసుకోండి. ఈ లెటర్స్ ని ఈ నంబర్స్ ని కలిపేస్తే గేమ్ అన్నమాట. అండ్ ఈ గేమ్ ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ఆడాలి. ఇప్పుడు నేను A చెప్పాను అనుకోండి, చైతు 2 చెప్పాలి. నేను C చెప్పాను అనుకోండి, చైతు 4 చెప్పాలి. అమ్మో, చెప్పడానికే ఎంత కష్టంగా ఉందో, ఆడితే ఇంకెలా ఉంటుందో ఆ కిక్ చాలా బాగా వచ్చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా ఈ గేమ్ ఆడిద్దాం చైతు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు క్లియర్ కట్ గా మీకు అర్థం కాబోతుంది. కాజల్ చెప్పింది ఏం అర్థం కాలేదు. అర్థం కాలేదు. అరే ఉండు, వాళ్ళకి అర్థమైతే చైతు. సరే నాకు బుర్ర లేదు, నాకు బుర్ర లేదు. కాజల్ గారు చెప్పింది ఏం అర్థం కాలేదు కదా. మీకు అర్థమైపోయింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు. వీడున్నాడు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయి బ్లైండ్ గా నన్ను అర్థం చేసుకోకుండా కూర్చుని ఉంటాడు. అంటే కాజల్ నాకే కాదంట, లోపల డైరెక్టర్ PCR వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాలేదంట. అర్థమైంది కదా, ఎవరికి అర్థం కాలేదంట. ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థం కావడానికి కాజల్ ఇంకా చేతు ఆట ఆడుతున్నారు. హియర్ వి గో. రెడీ? A 2 C 4 E 6 G 8 I 10 K 12 M. ఆల్రైట్. కాజల్ ట్రై చేసింది, అన్ని తప్పులే అయిపోయింది. M ఎక్కడ వచ్చేసి తప్పులే నీకు? అవును, L ప్లస్ లో నువ్వు చెప్పావు కదా, నేను K చెప్పానా? సరే దీని గురించి డిస్కస్ చేద్దాం. బట్ రైట్ నో అయితే షో స్టార్ట్ అయినప్పుడే వీడికి అర్థం కాలేదు, అందుకే ఆట కూడా. సో ఓడిపోయాడని ఒప్పుకో. ఓడిపోయావు చేతు నువ్వు. ఎక్కడ ఓడిపోయినా? అవును, ఎందుకు ఆపేసావు మధ్యలో? సరే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మనం ఇప్పుడు చేయాలి. అది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ గురించి చెప్పాలని చెప్పేసి గేమ్ కట్ చేయడం జరిగింది. తర్వాత కవరింగ్ చేతు జిందాబాద్. సో కవరింగ్ చేతు బాగా ట్రై చేశాడు కవర్ చేసుకోవడానికి. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి. రెడీ 3 2 1 సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేస్తున్నాం. కుళ్ళు బాగుంది, ఎంత చిరాకు బాగుంది అంటే అది కాజల్డోలో తప్పేం లేదనిపిస్తుంది నాకు. మా డైరెక్టర్ భరత్ కి తప్ప ఆడలేదు, నువ్వు ఆడలేదు, నేను ఆడలేదు. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి అన్నాడు. సరే మళ్ళీ ఆడు, దమ్ముంటే. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేసాను, దమ్ము లేదు, ఆడలేదు, అందుకే కవరింగ్ చేసుకోవడం కోసం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తుంది. ఎవరికి దమ్ము లేదో, ఎవరు కవరింగ్ చేస్తారో మీకే అర్థమైంది. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్ అంటే అర్థమైపోయిందా నీకు? గోల గోల వేసి వెల్కమ్ చెప్తే అట్లాగే ఉంటది. ఏ ఊరు నుంచి? ఇంతకు ముందు ఒకసారి కాల్ చేశా. అదే ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు చెప్తే అప్పుడు గుర్తొస్తావు నువ్వు మాకు. హైదరాబాద్ ఉంది. ఏ ఏరియా హైదరాబాద్ లో? మెహదీపట్నం. నేహా, గుర్తొచ్చావు నేహా. మస్తు టైం పాస్ లో మాట్లాడాం కదా. అవును. ఇప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావో చెప్తాడు చేతు. ఇంటర్ కదా? అవును. చూసావా? హై ఫై కూడా చెప్తాడు ఇప్పుడు. మెహదీపట్నం. నేహా, మా ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ చేయవా? చేసేద్దాం మంచిగా. నీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసినావు, నువ్వే మాకు సర్ప్రైజ్ ఇచ్చినావు. నీ ఫ్రెండ్ పేరేంటి చెప్పేసి?
మా ఫ్రెండ్ పేరు పింకీ, తనకి కాల్ చేసి ప్రాంక్ చేయండి. పింకీ నీ క్లాస్మేటా? కాదు, ఇంటి దగ్గర ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్. అవునా, సరే చేసేద్దాము. ఈ రోజు మస్తు టైం పాస్ లో ఆట ఆడుకుంటున్నాం, ఆటాడతావా? ఆడతా. ఆట ఏంది అంటే నేను ఒక ఆల్ఫాబెట్ చెప్తే నువ్వు ఒక నెంబర్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ చెప్తే నువ్వు దాని నెక్స్ట్ 2 చెప్పాలి. నువ్వు నెక్స్ట్ నెంబర్ 2 చెప్పాలి. నేను సి చెప్తే నువ్వు 4 చెప్పాలి. అలాగా నువ్వు ఆల్ఫాబెట్స్ చెప్తావా నెంబర్స్ చెప్తావా? ఆల్ఫాబెట్ చెప్తా. ఓకే స్టార్ట్. 2 బి ఎలా వస్తుంది? నేను 2 బి ప్లేస్ లో 2 చెప్పాను కదా. నువ్వు సి చెప్పాలి. ఇగో నీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే నేను కాజల్ ఆడతాం, విను. ఓకే రెడీ కాజల్? నేను చీటర్స్ తో ఆడను. సరే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. నీతో ఆడదంటాను, పెద్ద చీటర్ అంట. నేహా మీ ఫ్రెండ్స్ ఓకే, వాళ్ళందరికీ మా మస్తు టైం నుంచి స్పెషల్ గా హాయ్. ఓకే మా ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ చేయవచ్చు. తప్పకుండా పింకీకి ప్రాంక్ కాల్ చేస్తాం, నువ్వు షో చూస్తూ ఉండు. ఓకేనా? ఫోన్ నెంబర్ వద్దా? మా వాళ్ళకి ఇచ్చేసే డీటెయిల్స్ అన్ని కూడా. ఓకేనా? బాయ్ 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 పింకీ. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అనుకున్నాము, కానీ నిజంగా సర్ప్రైజ్ అయిపోయింది. అక్కడ మా గాల్ లో పడిపోయి మేము సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మర్చిపోయి హలో హాయ్ అని చెప్పడంతో చైతు కాదని కనిపెట్టేసింది. ఎనీవేస్ రైట్ నా ఇప్పుడు గేమ్ మళ్ళీ ఆడే ఛాన్స్ వచ్చేసింది. రెడీ కాజల్? అవసరం లేదు, నేను ఇంకా నీతో ఆడను. సో ఇప్పుడు మిమ్మల్ని నేను మా కాలర్స్ తో ఆడుకుంటాను, నీతో మాత్రం అసలు. మా కాలర్స్ కాదు, మన కాలర్స్. కుళ్ళిపోతా పొద్దున్న ఎందుకు ఓవరాక్షన్ చెయ్యకు. చేయాల్సిన దాతంతం చేస్తావు. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కాల్ చేస్తాం, వాళ్ళతో హ్యాపీగా మాట్లాడతాం. అండ్ ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రాలే, ఈ ఆట ఆడతాను. అండ్ ఇవాళతో నేను ఈ చేతు కడితే అసలు ఆడను, మీతోనే ఆడతాను. యూఆర్ మై ట్రూ లవర్స్. బికాస్ ధైర్యం సరిపోదు, మనతో ఆడితే ఆబ్వియస్లీ ఓడిపోతారని తెలుసు కాబట్టి మనతో ఆడేంత ధైర్యం ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ లెట్ మీ టాక్ కాజల్. నా డైలాగ్ కూడా అవ్వాలి కదా, నా డైలాగ్ నేను అయిపోయినాక నాకు ఇచ్చిన నేను మాట్లాడుతుంటే దాంట్లో కూడా మాట్లాడుతుంటే చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కాజల్ కి ఆట నాకు ఎందుకు ఆడలేదు అంటే బికాస్ ఓడిపోద్ది కాబట్టి, ఆ ధైర్యం ఉండదు కాబట్టి నాకు ఆడలేదు. దమ్మున్న కాజల్ అయితే ఆడాలి. అయిపోయిందా? ఓకే, ఏనుగులు వెళ్తున్నప్పుడు కుక్కలు మెరుగుతూ ఉంటాయి, దాన్ని పట్టించుకో ఏనుగులు అంతే. సో వాడు ఎన్ని మాట్లాడినా నేను మాత్రం వాడితో ఆడను. ఫైనల్. ఇట్లా ఎవరేనుగు ఎవరికి కుక్క అర్థం అవుతుంది, కుక్క అంటుంది, మళ్ళీ ఏనుగు కుక్క అని చెప్పేసి అంటున్నారు. మీరే చూస్తున్నారు, మీకే అర్థం అవుతుంది. దానికి ఇదంతా ఎందుకు గేమ్ ఆడదాం. ట్యూస్డే మార్నింగ్స్ ఆట ఆడుకుందాం రా అందగతే ఇవాళ ఫుల్ గేమ్ ఆడుతున్నాం కదా. సో ఇందాక అవును ఫుల్ గా ఆడేస్తాం తెలుసా గేమ్. స్టార్టింగ్ నుంచి ఎంత ఫుల్ గేమ్ ఆడామంటే రచ్చ చేసినాము. అసలు గేమ్ మీకు కాజల్ చెప్పినప్పుడు అర్థమైపోయింది, మేమిద్దరు ఆడినప్పుడు ఇంకా మాకు అర్థమైపోయింది. సర్ప్రైజ్ బ్యాంక్ లో నేహాతో నేను ఆడినా కూడా ఇంకా మాకు అర్థమైపోయింది కదా. సూపర్ గా ఆడుతున్నా ఉంటా గేమ్. అయిపోయింది. సో ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఏనుగు వాడు కుక్క అంటే నమ్మట్లేదు. ఇప్పుడు ఆడిన తర్వాత చూపిస్తాను నేను ఎంత బాగా ఆడతానో. చేతు ఖచ్చితంగా ఓడిపోతాడు. లెట్స్ ప్రూవ్ ఇట్. ఓకేరా, బస్తున్న సవాల్ ఆడదాంపా. నేను ఆడ ఇప్పుడు ఓకే ఆడంటే చేతు. సో నేను కాజల్లోకి కాదు నేను ఆడతాను. రెడీ స్టార్ట్. ఎవరిలాగా నేను కాజల్లోకి కాదు నేను ఆడతాను, ఊరికే జోక్ చేసినాను. రెడీ స్టార్ట్. సరే రెడీ స్టార్ట్. నువ్వు స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసాక స్టార్ట్ చేయి. 1 B 3 D 4 F. ఓడిపోయాను రా. వాడు అసలు పట్టించుకోవట్లేదు. ఆబ్వియస్లీ మన కాన్సన్ట్రేషన్ మన మీద ఉండాలి కదా, మన గేమ్ కాన్సన్ట్రేషన్. పక్కన వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి వాళ్ళే అంటే తప్పు చెప్పేసి ఇది కనిపెట్టలేదు కదా, ఇన్ని ఓడిచేద్దాం అని చెప్పేసి కవరింగ్ చేసి ఓడిపోయింది నేను చెప్పేస్తా. కవరింగ్ నేనే చెప్పాను 4 చెప్పేసిన తర్వాత, నేను కావాలని 4 చెప్పేసి వాడు ఆట ఆడడం ఇంట్రెస్ట్ లేదు అందుకే ఇట్లా చేస్తున్నావు. దానికేమో ఇట్లా అంటున్నాడు చూసారా. అదే ఇది ఆట ఆడడం ఇష్టం లేదు అందుకే ఇట్లా చేస్తున్నాను. న్యాయం లేదండి. సరే ఎనీవేస్, సమన్వయ న్యాయం అయితే రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి కాల్ చేసినప్పుడు చేస్తాము. సో ఇప్పుడు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళలో ఎవరికి కాల్ చేస్తున్నాం? ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా. ఈ సాంగ్ పాడింది ఫేమస్ సింగర్ మోహన. మరి ఇప్పుడు కాల్ చేస్తుంది సింగర్ మోహన కాదు, మామూలు మోహనకి. హలో హాయ్ మోహన, వెల్కమ్ టు మస్త్ టైం పాస్.
Hi Titu, thank you so much. హౌ ఆర్ యు మోహన? Fine. How about you? సూపర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? మేము జూబ్లీ హిల్స్ లో ఉంటాము. హైదరాబాద్. హాయ్ మోహన. Hi Kajal, how are you? ఐ యామ్ సూపర్ డూపర్. హౌ ఆర్ యు? Hey, I'm fine yaar. ఏం చేస్తూ ఉంటావు జూబ్లీ హిల్స్ లో? నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీ గాయత్రి కాలేజ్. ఓకే, ఎలా చదువుతున్నావు? సూపర్. ఎవరన్నా ఎలా చదువుతున్నావు అనే క్వశ్చన్ అడిగితే నీకు ఏమనిపిస్తుంది? నీ మొహంలో చదువుతాను అనిపిస్తుంది. ఎవరన్నా కదా? ఎలా చదువుతున్నావు అని అడిగితే నీకేమనిపిస్తుంది? ఏం అనిపించదు, లైక్ వాళ్ళు చదివినట్టే చదవాలి అనుకుంటారు అని. ఓ, నీకు అలా అనిపిస్తానే. అయితే నేను ఎలా చదివితే నీకెందుకమ్మా అలా అనిపిస్తుంది, కానీ అనను బాగానే చదువుతున్నాను. తప్పలేదు యాక్చువల్లీ. అడిగితే మాత్రం నేను కూడా అలానే అనుకుంటాను. ఇప్పుడు కాజల్ అందాం అనుకున్నా, కానీ మొహం మీద అంటే బాగోదని చెప్పేసి సైలెంట్ అయిపోయినావు కదా. అంతేనా? అయ్యో లేదు చేతు, కాజల్ అంటే నా ఫేవరెట్. సో స్వీట్ ఆఫ్ యూ కదా. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇవాళ ఆట ఆడుకుందాం రా. ట్యూస్డే స్పెషల్. ఓకే. సో ఇవాళ గేమ్ ఏంటంటే, నేను ఏ చెప్తే నువ్వు 2 చెప్పాలి. ఓకే. బి చెప్పకూడదు, మళ్ళీ నేను సి చెప్తాను. ఓకే, నువ్వు ఈ చెప్పాలి. అలా అర్థమైందా? ఓకే. ఓకే, ఆడదామా? 2, 3, 1 స్టార్ట్. 1 చెప్తే బి చెప్పాలి కదా, ఏ ఎందుకు చెప్తున్నావు? సారీ మళ్ళీ. ఓకే. And Kajal. ఆల్ ట్రయల్స్ ఇప్పుడు కాదు, 2, 3, 1 స్టార్ట్ కాదు, 3, 2, 1 స్టార్ట్. నేను 2, 3, 1 స్టార్ట్ అంట. అదే అలాగే అంటారు. చెప్పు. థ్యాంక్స్ నాకు పిచ్చి. సరే, స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఇంకోసారి అయితే. 1, బి. 3, డి. 5, ఎస్. 7, హెచ్. 9, జే. 11, ఎల్. 13, ఎల్. 15. టి. ఓయ్ రాంగ్ ఆన్సర్, ఓడిపోయినావు. ఎం తర్వాత పిఎల్ వస్తుంది, ఓ వస్తుంది. యా. నువ్వు ఓడిపోయినావు కాబట్టి నీకు టాస్క్ ఇస్తున్నావు. ఓకే. చెప్పండి. అండ్ కాజల్ చాలా కష్టపడ్డావు కాజల్, సీరియస్. నేను కష్టపడ్డం కాదు, నంబర్స్ చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ ప్లేస్ లో వచ్చి లెటర్స్ చెప్పడం చాలా కష్టం. సో నేను ఆలోచిస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావా అని ఆలోచిస్తూ ఆడుతున్నాను. అందుకే అంత టైం పట్టింది. లేదా ఫస్ట్ చెప్పేసి నంబర్స్ కదా. యా, సరే ఇప్పుడు నీకు ఒక టాస్క్. ఏది ఐ లవ్ యూ చెప్పాలా చేతుకి? వద్దు, నాకు ఆల్రెడీ ఉన్నారు. సో సింపుల్ గా నీకు ఎలాగో ఇంట్రడక్షన్ కాజలో మోహన భోగరాజు ద ఫేమస్ సింగర్ తో కంపేర్ చేస్తుంది కాబట్టి ఒక పాట పాడుకో. పాటనా? ఓకే. మనసా చిరుగగా రాయిలా వావ్ యా నన్ను నీలా పుసు ఏమిటో తావిలా మనసా చిరుగగా రాయిలా. సూపర్, చాలా బాగుంది. పాపాడో తెలుసా? చాలా బాగుంది. నేను సింగింగ్ కి పెడుతున్నాను. వెరీ గుడ్. ఏది టాపాసాలు చెప్పు ఒకసారి. సభా సూపర్. అయితే నువ్వు ఖచ్చితంగా సింగింగ్ వెళ్తున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ సింగింగ్ కెరియర్. మంచిగా కెరియర్ గా పెట్టుకో, మంచిగా పాటలు పాడు, అందరిని ఎంటర్టైన్ చేయి. ఓకేనా? చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. బాయ్. మోహన చెప్పు. ఒకసారి మాట్లాడు చేతుతో. చెప్పు మోహన, చెప్పు. అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఏం చెప్పాలో మర్చిపోయావా మోహన? లేదు చేతులు ప్రపోజ్ చేయమను, అప్పుడే కాల్ కట్ చేస్తా. ఓ, నేను నీకు ప్రపోజ్ చేస్తే మళ్ళీ మా షోకి రిజిస్టర్ చేసుకుంటావా? నువ్వు ఫిక్స్ అయ్యావు స్టార్టింగ్ నుంచే. ఓకే. ఐ లవ్ మై లిజనర్స్, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై సిస్టర్స్, ఐ లవ్ మోహన. హలో కాదండి, ఐ లవ్ యూ మోహన అని చెప్పండి. అవునా, మీ నాన్నకి బాగా ఉన్నాయా? అప్పుడు చెప్తా. ఉన్నాయి.
నీకే ఇస్తారు మొత్తం. అవును జూబ్లీ హిల్స్ కదా ఆబ్వియస్లీ చెప్పినా పర్లేదు. జూబ్లీ హిల్స్ లో అక్కడ కూడా ఉంటుంది చైతు, స్లమ్ కూడా. ఐ లవ్ యూ మోహన. మోహన షాక్ అయ్యావా, మూర్చిపోయావా, మాట పడిపోయిందా, ఏం జరుగుతుంది? ఐ లవ్ యూ కాజల్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ, లవ్ యూ టు. అంటే Thank you for connecting me to Mast Time Pass. Our Thank you pleasure. so much for Thank you so registering. much for registering and thank you very much for watching our show. Keep watching, okay? Yes. ఇప్పుడు ఫైనల్ టాటా Bye. బాయ్. చైతుతో ప్రపోజ్ చేయించుకొని మరీ రిజెక్ట్ చేసి నాకు ఐ లవ్ యూ చెప్పింది. ఏమన్నా క్రియేటివిటీ అయ్యా ఇప్పుడు రిజెక్ట్ చేసిందన్న లవ్. మరి అందుకేగా ఏం చేయాలి అయితే నేను చచ్చిపోలే ఇప్పుడు రిజెక్ట్ ఎందుకు? చేసింది దేవదాస్ అయిపోయినా లేకపోతే అడిగి ప్రపోజ్ ఓకే ఒక పని చేద్దాం. రైట్ తీసుకుందాం. ఎలాగో రిజెక్ట్ అయిపోయింది కాబట్టి నా లవ్ ఇప్పుడు నేను దేవదాస్ అయిపోతాను. నేను మందు బాటిల్ తెచ్చుకుంటాను, ఒక కండువా తెచ్చుకుంటాను, కుక్కలా నువ్వు కూర్చో. ఓకే నేను కూర్చుంటా, నువ్వే కుక్కరా. కాదు కూర్చో ఒకసారి. ఆల్రెడీ ఇందాక కుక్కలాగా అరిచినావు కదా, సో సెట్ కుక్కలా అరిచింది అయిపోతుంది. నేను కాదు చేతు, నువ్వు. కానీ ఇవాళ ట్యూస్డే కాబట్టి ఆట ఆడుకుందాం రా గేమ్ ఆడుతూ ఉన్నాము. ఆట ఆడుకుందాం రా. ఇందాక చేతు ఓడిపోయాడు కానీ నమస్కారం అమ్మా. మళ్ళీ అవును నేను ఓడిపోయాను, ఒప్పుకుంటున్నా. నేను ఓడిపోయాను, నాకు ఆటలు ఆడడం రాదు. కాదు అసలు ఆట ఆడడం రాదు, అవసరం లేదు. రైట్ నువ్వు రిజిస్టర్ చేసుకున్నటువంటి శివాకి మనం కాల్ చేయాలి. అర్జెంట్ గా వెయిట్ చేసినటువంటి శివాకి మనం కాల్ చేస్తే శివతో మాట్లాడి మస్తు టైం పాస్ చేసి ఆ తర్వాత ఆట ఆడుకుందాం కాజల్తో. ఓకే రైట్ నౌ లెట్స్ సే హాయ్ టు శివ. హలో శివ. Hi, namaste. నమస్తే శివ, వెల్కమ్ టు మస్తు టైం పాస్. Hi, కాజల్ అక్క, నమస్తే. హాయ్ శివ, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి? అక్క బోరబండ నుంచి అక్క. ఎక్కడి నుంచి? హలో ఎక్కడి నుంచి మళ్ళీ చెప్పు. బోర్బండ. బోరబండ బోరబండ, హైదరాబాద్. మాది కూడా అక్కడే బోరబండనే, బోరబండ ఎక్కడ? మోతీనగర్. మోతినగర్ మోతినగర్ నుంచి. తెలుసా? అందరు బాగుంటుంది మీ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. బాబాయ్ ఒక ఆట ఆడుకుంటున్నాం, ఆడతావా? ఆడుకుందాం మన ఆట. ఓకే ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ABCDEFGH అలాగా. అవునమ్మా. అలాగే 1 to 26 నెంబర్స్ ఉంటాయి కదా. నేను నెంబర్స్ చెప్తే నువ్వు ఆల్ఫాబెట్స్ చెప్పాలి, నేను ఆల్ఫాబెట్స్ చెప్పినప్పుడు నువ్వు నెంబర్స్ చెప్పాలి. ఓకే ఓకే అమ్మా. రెడీయా? చెప్తారమ్మా. నువ్వు నెంబర్స్ చెప్ప, నేను నెంబర్స్ చెప్పనా ఆల్ఫాబెట్స్ చెప్పనా? నెంబర్ చెప్పండి అన్న. ఓకే రెడీయా? రెడీ. 1 బి అన్న. 3 బి. 5 5 ఎఫ్. 7 హెచ్. 9 జే. 11 ఎల్. 13 ఎన్. 15 టి. కాదు పి కరెక్టే. ఏంటి కాదు? ఎం తర్వాత ఎంత ఎండ్రా చెప్పింది? ఎన్ చెప్పాడు. ఎన్. ఎన్. టి అన్న కదన్నా. రైట్ రైట్ ఓడిపోయాడు, మధ్యలో ఆపేశాడు కాబట్టి నువ్వు గెలిచావు. అదే. సూపర్ శివ, కంగ్రాచులేషన్స్. శివ ఇప్పుడు నువ్వు చేతికి టాస్క్ ఇవ్వచ్చు. నేను చెప్తానన్నా ఇప్పుడు. చెప్పు. చెప్పు రెడీ. అలా నెంబర్స్ నేను చెప్తానన్నా. రెడీ చెప్పు. శివ అవసరం లేదు, నువ్వు గెలిచావు. శివ హలో అవసరం లేదు, నువ్వు గెలిచావు. ఓకే ఓకే నేను చేశాను. నువ్వు గెలిచావు. చేతికి టాస్క్ ఇవ్వచ్చు, ఏమైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఏమైనా చెప్పు, చేతికి చేస్తాడు. అవునా? హా. చెప్పు. చెప్తాను చాలు. అక్కని ఎత్తుకొని తిప్పాలా, అప్పుడు నేను ఉండను మళ్ళీ తిరగడానికి నడవడానికి. నన్ను పడేస్తాడు. అందుకే ఏంటి భయ్యా నీ కోరిక కాజల్ని ఎత్తుకొని ఎవరైనా తిప్పితే చూడాలని? ఏ కాదన్నా, ఇగో నీ కోసం శివ ప్రామిస్ చేసిన ఒక రోజు ఖచ్చితంగా ఎత్తుకుంటా, ఆ రోజు తిప్పుతా. ఓకే చూస్తుండు మస్తు టైం పాస్. ఓకే చాలా శివ. పనిష్మెంట్ ఇవ్వవా? చెప్పమంటే చెప్తాడు. తిప్పుతా, ఇదే పనిష్మెంట్ నేను తర్వాత తిప్పుతా. ఓకేనా? జానీ ఎస్ పాపా చెప్పాలంట నువ్వు. జానీ ఎస్ పాపా. ఓకేనా? ఇది మనకి పనిష్మెంట్. థ్యాంక్ యూ. ఆల్రైట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us శివ. టాటా. బాయ్ శివ.
బాయ్ బాయ్ అన్న. Bye, bye. అందరికి హాయ్ చెప్పాను. నీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ, నీ బోరబండలో ఉన్న వాళ్ళందరికీ, మోతీనగర్ లో ఉన్న వాళ్ళకి, స్పెషల్ గా విజేత థియేటర్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్. సూపర్ ఆడారు కదా. చూస్తే మీరు కూడా మా షోలో జాయిన్ అవుతారా? మేము డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మిమ్మల్ని కనెక్ట్ చేసి మీకు మస్తు టైం పాస్ అందిస్తాం. దానికి మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని పంపించండి, మేమే మీకు కాల్ చేస్తాం, మీతో మస్తు టైం పాస్ చేస్తాం. అలాగే మీరు మా షోలో ఎవ్రీ వెన్స్డే వచ్చి రచ్చరంబోలో వేద్దాం అనుకుంటున్నారా? దానికి చేయాల్సిందా సింపుల్ గా వాట్సాప్ కి మీ పిక్చర్స్ పంపించండి, మేము మీకు కాల్ చేస్తాము. NHD గా మాట్లాడితే మీకే అలా అద్భుతమైన అవకాశం కల్పిస్తాము. మా మస్తు టైం పాస్ ఈ సెట్ కి రావచ్చు, కాజల్ చైతుని సపోర్ట్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు, హ్యాపీగా ఆడుకోవచ్చు, ఫుల్ ఆన్ మస్తు టైం పాస్ చేయొచ్చు అన్నమాట. ఇవాళ మస్తు టైం పాస్ లో ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రా అంటూ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ తో ఆట ఆడుతూ ఉండవు. ఇందాక కాలర్ శివ ఎరగదీసి ఆడిండు కదా, పనిష్మెంట్ కూడా ఇచ్చిండు, చాలా సింపుల్ పనిష్మెంట్. ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తే ఎన్ని చేయడానికైనా నేను సిద్ధం, ఎన్నిసార్లు ఓడిపోవడానికైనా నేను సిద్ధం తెలుసా. కానీ ఇప్పుడు కాజల్ చేతిలో ఓడిపోతాడు, ఎట్లాంటి పనిష్మెంట్ తీసుకుంటాడో చూడండి. మరి ఆడడానికి రెడీ రెడీ. ఓకే, మరి ఇప్పుడు నేను నంబర్ చెప్తాను, నువ్వు ఆల్ఫాబెట్స్ చెప్పు. ఓకే, ఇందాక కూడా అదే ఇష్టం కదా. సరే అయితే నువ్వు నంబర్ చెప్పు, నేను ఆల్ఫాబెట్స్ చెప్పు. ఓకే రెడీ. ఓకే చెప్పు. 1 B 3 D 5 F 7 G 9 F తర్వాత G చెప్పేసాను చేతు. ఓడిపోయావు అయితే. కాజల్ ఓడిపోయింది కాబట్టి కాజల్కి పనిష్మెంట్. నేను గుర్తుపట్టాను కాబట్టి నేనే గెలిచాను. సో నువ్వే పనిష్మెంట్ తీసుకోవాలి. ఈమె ఆస్థానం ఇది పెద్ద జేజమ్మ, ఇది ఆస్థానం, ఇది చెప్పింది సుకన్య రిజిస్టర్ చేసుకుంది. రైట్, ఈ గోల్ అలా కంటిన్యూ అవుతుంటది. రైట్ అయితే సుకన్య రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తుంది. సో సుకన్యకి కాల్ చేసి మస్తు టైం పాస్ చేద్దాం. లెట్స్ కాల్ సుకన్య. హలో హలో హాయ్ సుకన్య, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. హౌ ఆర్ యు? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భద్రాచలం నుంచి. భద్రాచలం. శ్రీరామ రామ రామ సీత సీత. నవ్వురాపై నవ్వినట్టుంది తెలుసా అది. ఏం చేస్తూ ఉంటారు? MCA ఫస్ట్ ఇయర్ నౌ. ఓకే, తర్వాత ఏంటి ప్లాన్స్? MCA సెకండ్ ఇయర్ తర్వాత జాబా పెళ్ళ? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ తర్వాత జాబా పెళ్ళ? తర్వాత జాబ్, తర్వాత పెళ్లి, తర్వాత పిల్లలు, తర్వాత కాపురాలు, ఇవన్నీ కామనే. కానీ ఈ రోజు ఎస్, ఇవాళ ట్యూస్డే మార్నింగ్ ఆట ఆడుకుందాం రా, గేమ్ ఆడుతున్నా. ఆడుకుందాం కదా. సో ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తా, ఆట ఆడడానికి రెడీ అయిపోండి. మీరు పనిష్మెంట్ తీసుకుంటారా లేదా మాకు పనిష్మెంట్ ఇస్తారో చూసుకుందాం. ఓకే ఓకే రెడీ. ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆల్ఫాబెట్స్ నెంబర్స్. ఒక ఆల్ఫాబెట్ చెప్తే మీరు ఒక నెంబర్ చెప్పాలి, లేకపోతే మేము ఒక నెంబర్ చెప్తే మీరు ఒక ఆల్ఫాబెట్ చెప్పాలి. ఓకే ఓకే. మీకు ఆల్ఫాబెట్స్ కావాలా నెంబర్స్ కావాలా? యో విషయం. సరే, కాజల్ గారు ఇక్కడ ఆస్థాన దేవత ఉన్నారు, ఆ దేవత గారు చెప్తారు, వినండి. మీకు ఏం కావాలో మళ్ళీ ఇంకోసారి కోరుకోండి. అని చెప్పండి కదా, ఆల్రెడీ ఇంకో ఛాన్స్ ఇచ్చాను. సరే అయితే నేను నంబర్ చెప్తాను, నువ్వు ఆల్ఫాబెట్స్ చెప్పేసాయి. ఓకేనా? ఓకే ఓకే. 1 B 3 7 5 7. హలో ఏమైనా అందుకే నేను కొంచెం లిబర్టీ తీసుకున్నాను మరి ఇప్పుడు నాకు నువ్వు పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కాలేజ్ పనిష్మెంట్ ఇవ్వాలా? ఏమిద్దాం చేతు? నువ్వు చెప్పు. నీకెందుకు పనిష్మెంట్ ఇచ్చేదాన్ని? నోరు మూసుకొని పనిష్మెంట్ తీసుకో, మేము డిసైడ్ చేస్తాం ఏం పనిష్మెంట్. నిన్ను గెలిపిద్దామని నువ్వు రాంగ్ చెప్పినా నేను నీ సైడ్ తీసుకున్నాను. అమ్మ తల్లి నీకు నమస్కారం అమ్మ, ఆపమ్మ. ఇంకా సుకన్య పనిష్మెంట్ విషయానికి వద్దాము, నువ్వు మూసుకొని ఉండి నీకు పనిష్మెంట్ ఇస్తాను. చెప్పు సుకన్య, ఏ పనిష్మెంట్ ఇద్దాం? సుకన్య పనిష్మెంట్. సుకన్య ప్లీజ్, నీ ఇష్టం, వాడి ఇష్టమే. అయితే నేను సేమ్ టీం కాబట్టి ఇస్తాం. వేసుకోవాలా? మంచి పనిష్మెంట్ రెడీయా? ఓకే. ఇప్పుడు పిచ్చిదానిలాగే కాజల్ని మనం ఎవ్రీ ఎపిసోడ్ లో చూస్తుంటాం కదా, ఇప్పుడు ముసిదానిలా చూద్దాం. ఓకే చెప్పు, ముసిదానిలాగా ఇక్కడ వచ్చి సెట్ లో అడుక్కోమని చెప్పు. సుకన్య ఇప్పుడు నీ మంచితనం చూస్తా. చెప్పు. సుకన్య చెప్పు. సుకన్య వద్దు పాపం, ఇద్దాం చేతు. ఆల్రెడీ ముస్టాల్ని మళ్ళీ ముస్టి చేసుకోమంటే వేస్ట్ లేదు. కావాలి
అడుగుతున్నారు ముస్టఫల్లో. కవరింగ్ కాజల్ సిద్ధ కవరింగ్ చేసుకున్నాను. సరే సుకన్య ఏమో పనిష్మెంట్ మంచిది, నువ్వు మంచిదానే కదా. కాజల్ చైతన్ పొగుడు బాగా రివర్స్ లో నీ అంకమ్మ హైఫై చెప్పి నాకే మొక్క పెట్టావు కదా. ఇదే న్యాయం చెప్పు. చైతు కన్నా వరస్ట్ ఫెలోని నేను నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. పాయసంలో జీడిపప్పులు వెతుక్కునే మొహోను వీడును ఎప్పుడు చూడు. పాయసంలో జీడిపప్పులు బట్టలు వెతుక్కుంటారా? నా గురించి చెప్తున్నాను. నువ్వు నీ క్రియేటివిటీ. పాయసంలో జీడిపప్పులు వెతుక్కుంటే బట్టలు వెతుక్కుంటారంటే పాయసంలో ఇలాచీ కూడా వదలకుండా తినేసే కక్కుర్తి ఫేస్ వీడు. ఏమేం దొరుకుతుందా ఏమేం తినేద్దామా అని పక్కోళ్ళు బాగుంటుంది తినేస్తాడు. మరి ఈ ముష్టి మహోడి గురించి ఇంకా తిట్టాలా ఇంకా పొగడాలా? ఏం చెప్పు. ఉంది కదా అందులో పేపర్ చేరుకునే మొహం. పేస్ట్ అయిపోయిన తర్వాత కూడా కట్ చేసుకుని నాకని బ్రష్ చేసుకునే మొహం. నాకు సేవింగ్స్ ఎక్కువ. నెక్స్ట్ నువ్వు కమాన్ ఫ్లో బాగుంది క్యారీ ఆన్. ఇంకా ఏసీ కోసం ఏటీఎం లో మీరే మొహం చెప్పండి. ల్యాప్టాప్ బ్యాగ్ లో చెప్పులు మోసుకునే మొహం. పిల్లల దగ్గర చాక్లెట్ మొహం లాక్కునే మొహం. చెప్పులు తగ్గిపోతే దానికి పిన్నీసులు పుచ్చుకొని మరీ నడిచే మొహం చెప్పండి. జుట్టు వెళ్ళిపోతుంటే మిగ్గు పెట్టుకునే మొహం. పక్కనోడు జుట్టు లాగి దాంతో మిగ్గు పుట్టించుకొని ఎత్తు మీద పెట్టుకునే మొహం. మీరు మీ కామెడీ మన సుకన్య సూపర్ స్టార్ యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మళ్ళీ మా షోకి రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు పగిలిపోతుంది సుకన్య. కాదు మళ్ళీ రిజిస్టర్ చేసుకో. నేను కాల్ చేపిస్తాను నీకు. ఓకేనా సుకన్య? తిట్టించుకోవడానిక ఇంకోసారి ఫోన్ చేస్తావు అనుకో నిన్ను వేసుకుంటా చూడు బేభత్సంగా చచ్చిపోతావు అంటే దేవుడా అని చెప్పేసి గట్టిగా అరుస్తా జాగ్రత్త. సుకన్య కదా నిజంగా దమ్ములు ఉంటాయి కనుక సుకన్య దమ్ముంటే నువ్వు మా సెట్కి రా చూసుకుందాం. ఎవ్రీ వెన్స్డే మా సెట్కి ఒక్కరు వస్తున్నారు కదా నువ్వు రా చూసుకుందాం. నువ్వు రావాలి, నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి, చైతన్య ఇంకా తిట్టాలి. చలో వాడి సైడ్ అనుకుంటేనే నన్ను ఎంత బాగా సపోర్ట్ చేసావు. ఐ లవ్ యూ సుకన్య. సుకన్య నువ్వు మా సెట్కి రావాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకే ఒకటి. మన 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ లో నీ ఫొటోస్ పంపించు. ఓకే మా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. నీకు ఫ్లైట్ చార్జెస్ అన్ని పెట్టుకొని నేను ఇక్కడ తీసుకొస్తారు. ఓకే నాకు ఫ్లైట్ అవసరం లేదు. ఎనీవే హైదరాబాద్ ఉంది. మరి ఇంకెందుకు వచ్చేసి నెక్స్ట్ వెన్స్డే రచ్చ చేద్దాం. ఓకేనా? వచ్చాక ఒక కర్ర ముక్క తీసుకుంటా దాన్ని పెట్టి నీకు డిప్ప పెట్టి అంటారు ఒకటి. నీకొకటి నాకొకటి ఇద్దరు ఆడుకుందాం. దాన్ని ఆడుకుందాం తెలువాడా అని చెప్పేసి. ఓకే చలో సుకన్య ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. థాంక్యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై. ఆట ఆడుకుందాం రా అంటూ గేమ్స్ ఆడుతూ ఉన్నాం బీభత్సంగా. మరి అందరూ గేమ్స్ కాదు గేమ్ ఆడుతూ ఉన్నాం. చాలా మందితో ఆడుతున్నాం కాబట్టి గేమ్స్ ఆడుతున్నాము. అలా ఎలా చెప్తారు? నమస్కారం. మరి చాలా మందితో నీకు యాక్చువల్లీ ఇట్లా కూడా పదాభివందన చాలా అమ్మా ఇంత పెద్ద హీరోస్ ఉందా బాబోయ్. ఇంత హీలుంది ఇంత హీరోస్ ఇక్కడికి వచ్చింది నాకు. నా హైట్ ఎంతో అందరికి తెలుసులే. నువ్వేం పెద్ద గుచ్చి చెప్ప మళ్ళీ ఒకసారి అంత పెద్ద నాకే షాక్ అయినా ఎంత అంతుందిరా బాబు అని చెప్పి. 6 inches heel, 6 inches వేస్తే ఇక్కడికి వచ్చిందంటే ఇట్లాంటి చెప్పులు నేను బ్రాండెడ్ కొంటానా లోకల్ కొంటానా ప్లాట్ఫామ్ పైన కొంటానా? బార్గెనింగ్ గురించి వచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడావు నా గురించి? నువ్వు మై స్టాండర్డ్ చేతు అండ్ టాక్ అబౌట్ ఇట్ లైటర్. ఒకసారి దండం పెడితే సరిపోలేదు ఇంకోసారి లేదు దండం పెట్టా ప్లీజ్. నీ ఇష్టం, నీ అభిమానం చేతు. దేవుడికి దండం ఒకసారి పెట్టుకోవాలా 2 సార్లు పెట్టుకోవాలా? నాకు అభిమానం ఎక్కువైతే నేను ఏం చేస్తాను తెలుసా కాదు యాక్చువల్ గా దండేసి దండం పెట్టేస్తాను జాగ్రత్త. పెట్టేసి చేతు దండేసి దండం పెడితే దండం లేదు కాబట్టి బతికిపోయి దండేసి దండం అంటే నెత్తి మీద కొట్టి పాల్గొట్టా. నెత్తి మీద కొడతావా? దేవుడికైతే ముందు కొడతాను, నీకైతే నిజంగానే కొట్టచ్చు. ఎందుకంటే వాళ్ళకి నేను జయజములు కదా, జయజము నెత్తి మీద కొట్టించుకుని చచ్చిపోయింది కదా. నేను చచ్చిపోయేదాకా నా నెత్తి మీద కొడుతూనే ఉంటాడు.
అంత కసింది చేతికి మరి నా మీద. ఎస్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఆ ఛాన్స్ లేదు కాబట్టి బతికిపోతుంది, లేకపోతే డిప్ప పగిలిపోయింది ఈ పాడికే. సీరియస్లీ దూరం ఉంది కాబట్టి బతికిపోయింది. అప్పుడు చేతు ఇక్కడ కాదు, మస్ట్ టైం పాస్ లో కాదు, ఊసలు లెక్క పెడుతూ ఉండేవాడు. అక్కడ కూడా అందరితో టైం పాస్ చేసేవాడిని, ఖైదీలు అందరికీ టైం పాస్ అది ఇచ్చేవాడిని. మనం ఎక్కడ ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ ఫ్రీ ఇచ్చేవాళ్ళు అంటే. Now it's time for ప్రాంక్ కాల్. శివతేజ బాగా ముచ్చట పడుతున్నాడు, శివతేజనే రిజిస్టర్ చేసుకున్నాడు. సో శివతేజకే కాల్ చేసి మనం ఒక ఆట ఆడేసుకుందాం. ఓకే, శివతేజ రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి మనకి ఫోన్ చేసి ప్రాంక్ కాల్ చేస్తాము. బట్ దానికన్నా ముందు లాస్ట్ అండ్ ఫైనల్ లో బస్తీమే సవాల్ ఒక ఆట ఆడేసి కంక్లూడ్ చేసి ఎవరు విన్నర్ తెలుసుకున్నాక శ్రీకృష్ణ కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. ఓకే, ఏంటి ఇప్పుడు ఇందాక నువ్వు ఆల్ఫాబెట్స్, నేను కాలా నంబర్స్. ఇప్పుడు నేను నంబర్స్, నువ్వు ఆల్ఫాబెట్స్. ఓకే, రెడీ. 1 B 3 D 5 F 7 H 9 J 11 L 13 N 15 P 17 R 20 T 22. D. ఆలోచించావు, అయిపోయాడు, నేనే గెలిచాను. కెమెరా మ్యాన్ కూడా ఎంట్రీ అన్నట్టు చేస్తారు తెలుసా ఇక్కడ. చూడు అమ్మ, ఎంట్రీ ఆట ఏంద్రీ అమ్మకి ఇచ్చారు. మధ్యలో గ్యాప్ ఇచ్చానా? ఏమన్నా గ్యాప్ ఇచ్చానా? నేను గ్యాప్ నెంబర్స్ ఆబ్వియస్లీ గ్యాప్ ఇవ్వరు. టక్ 5 మెంబర్స్ కాబట్టి, 8 మెంబర్స్ కాబట్టి ఈజీగానే చెప్పేస్తారు. ఆల్ఫాబెట్స్ కి కొంచెం ఆలోచించారా టక్మని చెప్పాలా? బస్తీమే సవాలు. ఆల్ఫాబెట్స్, నువ్వు నంబర్. 3 2 1 go 1 A 3 C 5 E 7 G 9 I 11 K 13 M 15 O 17 Q 19 S 21 U 23 W 26 Y. అయిపోయింది. చూసారా మరి? కానీ ఇక్కడ ఓడిపోయాడు. 23 తర్వాత 25 చెప్తాను, 24 చెప్తాను, అది నీకు అందట్లేదు. సో ఆలోచిస్తున్నావు, అలాగే అయితే ఉంటుంది. నేను ఆలోచించలేదు, నేను అసలు నీది వినలేదు. అదే ఆలోచిస్తున్నావు, నీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఆలోచించావు కాబట్టి ఇట్లా అయింది. నీది ఆ రూల్, నాది ఈ రూల్, అంతే. సో ఇద్దరు ఈక్వల్. ఓడిపోయాడు, ఆలోచించాడు. ఎంత మంచోంది కాబట్టి ఈక్వల్ చేస్తాను. చూసారు ఎంత సాడిస్ట్, కాకపోతే నన్ను ఓడి చేసేది గెలవడానికి ప్రయత్నిస్తుంది. షో అంతా కూడా అదే ట్రై చేస్తుంది, కానీ బ్యాలెన్స్ ఓడించేసి అసలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? నువ్వు ఆలోచించాడు కాబట్టి నేను గ్యాప్ ఇచ్చాను. ఎందుకురా అనవసరం? ఎవరైనా ఇక్కడ కొబ్బరికాయలు ఏమైనా ఉంటే నా నెత్తి మీద కొట్టేసి నన్ను చంపేచ్చు కదా. ఎందుకు నన్ను బతికించారు ఇప్పుడు దాకా? చెప్పండి, ఎందుకమ్మా నన్ను కలి ఇప్పటిదాకా తీసుకొచ్చినావు? ఎప్పుడైనా చచ్చిపోయాలంటే బాగా ఉండేది కాదు కదా నాకు. తొందరపాటు చేతు, ఎలాగో ఒక అందరం చచ్చిపోయాం. రైట్ నా శివతేజకి మనం కాల్ చేసి ప్రాంక్ చేద్దాము. ఇందాక చెప్పాం కదా, శివతేజ వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు, మనోడికే కాల్ చేసి ప్రాంక్ చేస్తున్నాం. హలో 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 చెప్పండి. హలో శివతేజ. కజన్ ఇందా కూడా ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కూడా అలాగే గుర్తుపెట్టి హలో హాయ్ శివతేజ అంటే హలో అన్నప్పుడు అర్థమైపోతుంది కాదు అని చెప్పి. వెల్కమ్ టు మస్తు టైం పాస్ శివతేజ. వాయిస్ అంత బాగా గుర్తుపెట్టేస్తున్నావు శివతేజ. ఎట్లున్నావు శివతేజ? నేను ఒక అన్నారు దానికి రెస్పాండ్ అవ్వవా? వినవా? ఎందుకురా? ఎందుకంత వేస్తుంటది. అందుకే నీ గురించి నీకు తెలియాలని అలా చేసినాను. ఎట్లా ఎంత కష్టపడి చేస్తున్నావు శివతేజ. చెప్పండి. నమస్తే. ఊరికే హలో. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు శివతేజ? ఫైన్. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నావు? మహబూబ్ నగర్. మేము నిన్ను ప్రాంక్ చేద్దాం అనుకున్నాము, కానీ నువ్వే మమ్మల్ని గుర్తుపట్టేసి ప్రాంక్ చేసేసినావు. ఏమన్నా? అదే సరే ఓకే, దట్స్ ఓకే అంటున్నావు. ఒక్క హెలోకి అలా ఎలా గుర్తుపెట్టేసావు? ఒక్క హెలోకి అలా ఎలా గుర్తుపెట్టేసావు అంటున్నా. స్టార్టింగ్ నుంచి అడుగుతుంది, చెప్పు చెప్పు ప్లీజ్. అంత క్లియర్ అనిపిస్తుంది. అసలు మీ షో రోజు చూస్తుంటాను. ఓకే, అందుకే గుర్తుపెట్టేసావా? హలో, అందుకే గుర్తుపెట్టేసావా అంటున్నా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అన్నిసార్లు మెసేజ్ పంపించావు వాట్సాప్ లో? మీరు ఇంకా ప్రాంతాలు ఏమైనా చేస్తారో చేయడం? ఏం బాబు, మేము ఓన్లీ కాల్ చేస్తాం, ఇంకేం చెయ్యం. ఒప్పుకోరు అంటే షాపింగ్ చేయడాలు అవన్నీ అవ్వదు కదా ఇక్కడ, ఒప్పుకోరు. ఓన్లీ కాలే చేస్తాం మేము. ఏమైనా పజిల్ అడుగుతారా? పజిల్ అడుగుతాం, చెప్తావా? నేను అడుగుతున్నా. అడుగుతు, నువ్వు అడిగేసాయి. ఒక రోడ్లో 4 వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తి ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్తాడు. ఓకే,
ఇంకా ముగ్గురు నువ్వు పజిల్ చెప్తున్నావా స్టోరీ చెప్తున్నావా? బా వినొచ్చు కదా, ఆ స్టోరీలోనే పజిల్ ఉంటుంది, దాన్నే అంటారు పజిల్ అని. రెడీ, ఒక వ్యక్తి నడుచుకొని వెళ్తున్నాడు, ఇంకో ముగ్గురు వ్యక్తులు తర్వాత కూర్చొని ఉంటారు. ఓకే. తర్వాత హలో, ఈ ముగ్గురు ఎందుకు కూర్చున్నారు అనేది పజిలా? వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నారు కాదా, బాత్రూమ్ నడవలేరు కదా, బాత్రూమ్ కూర్చుంటారు కదా, సో అందుకే వాళ్ళ ముగ్గురికి ఎక్కడికి వెళ్ళాలని లేదు, వాళ్ళు బేవర్స్ చేతులాగా, అందుకే కూర్చున్నారు. కాదు, వాళ్ళు మస్తు టైం పాస్ షో చూస్తున్నారు, అందుకే నడవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ తేజ. అప్పుడు ఎప్పుడు బాగా ముందు గర్ల్స్ అందరు మన ఇంకల్ని హై ఫై వేసేది మగాళ్ళే, మన వెనకే ఉంటారు ఆడవాళ్ళు అని చెప్పేసి. నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావు. కాజల్ ఏ ఆన్సర్ చెప్పినా ఏ దాంట్లోనైనా మనమే ఫస్ట్ ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయిపోయావు. కాజల్ ఏం చెప్పినా రాంగ్ ఆన్సర్ అని చెప్పాలి, చేతి ఏ పిచ్చి ఆన్సర్ చెప్పినా రైట్ ఆన్సర్ చెప్పాలి అని కదా. ఏంటి ముగ్గురు వ్యక్తులు కూర్చొని మస్తు టైం పాస్ చూస్తుంటే అది పిచ్చి ఆన్సర్, పిచ్చి మొహం దానా? ఏం ఆన్సర్ చెప్పినా అన్నా నేను, ఎందుకు అట్లా పిచ్చోళ్ళ మాట్లాడతావు? అవును, మేమే మాట్లాడుతున్నాం అమ్మా, మాకే పిచ్చి. ఓకే, మీరు దేవత. ఓకే, నమస్కారం. వాళ్ళ దేవతలు, మనం వచ్చేసి భక్తులం. ఓకే, మనం అర్థం చేసుకోవాలి బాబాయ్, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. అందరి మగాళ్ళకి వెనకుంటే నాకు మాత్రం పక్కన కూర్చోద్దు. గెలిపిస్తుంది, నాకు విజయం కల్పిస్తుంది అనుకుంటే నన్ను ఓడించడానికే కూర్చుంటుంది తెలుసా, ఎప్పుడు చూసినా. అవును, నేను వెనకాలంటే అలానే గెలిపించేదాన్ని, పక్కన ఉన్నాను కాబట్టి ఓడించే ప్రయత్నం చేస్తాను. నువ్వు వెనకుంటే కాలుతో కొట్టి తోస్తే టైప్ నువ్వు, అందుకే నేను పక్కన కూర్చోబెట్టు. అవునా చెప్పు, నా కళ్ళు పెట్టి అదే మాట చెప్పు. కళ్ళేంటి ముక్కులో తీసుకొని చెప్తాను నేను. సరే చెప్పాలా? ఒకసారి అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. చెప్పండి, గద్వాల్లో ఉంటారు అందరు. గద్వాల్లో ఉన్న వాళ్ళందరికీ స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. గద్వాల్ అంటారు జేజమ్మ, చెప్పమ్మా. వాళ్ళకు కూడా ఈ జేజమ్మ తరపు నుంచి గద్వాల్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ నమస్తే. అండ్ నీకు అలాగే గట్టు వాళ్ళకు కూడా హాయ్ చెప్పండి. అక్కడ వాళ్ళకి కూడా మా తరపు నుంచి హాయ్ అని చెప్పేస్తూ థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్ లో ఇన్ని మెసేజ్ చేసినావు, మంచి క్వశ్చన్ అడిగినా, మొత్తం ఇంత సరదాగా మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎందుకో నా కడుపులో డ్రు అంటుంది, ఆకలి వస్తుంది అనుకుంటా. టైం ఎంత అయింది? 12 అయిపోయింది అంటే టైం అయిపోయింది, టైం వచ్చింది. షో అయిపోయిందని చెప్పడానికి సూపర్ క్రియేటివిటీ కాదే, నిజంగా నాకు ఆకలిస్తుంది. నాకే కాదు, ఇక్కడున్న మా కెమెరామెన్ అందరికీ కూడా ఆకలిస్తుంది. అందుకే నేను జంపు జిల్లాని వెళ్ళిపోతున్నాం, తినేసి మళ్ళీ రేపు మస్తు టైం పాస్ లో కలుసుకుందాము. వెన్స్డే స్పెషల్ రచ్చ రంబోలా జరగబోతుంది. స్పెషల్ గా మన వ్యూవర్స్ మన కాలేజ్ ఇక్కడ షోలో జాయిన్ కాబోతున్నారు. ఎవరు వస్తున్నారు, ఏం రచ్చ జరుగుతుంది చూడాలి అంటే రేపు 11 o'clock మస్తు టైం పాస్ అస్సలు మిస్ కావద్దండి. అండ్ వెళ్తూ ఎప్పుడు చెప్పేదే కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. నేను ఎప్పుడు చెప్పేది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అందరినీ ప్రేమించండి, ప్రేమని పంచండి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఆన్ మస్తు టైం పాస్. Take care, love you all. Bye. Tada.